ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024-25 ఓటర్ అకౌంట్ బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. నంద్యాల జిల్లా డోన్లో హార్టికల్చరల్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేయనుంది. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ వర్సిటీ పరిధిలో పనిచేయనున్న కళాశాల నంద్యాల జిల్లా డోన్లో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది. వ్యవసాయ రంగంలో 2 ఏళ్ల డిప్లొమా కోర్సుతో కాలేజీ ఏర్పాటు కానుంది. మనం చూస్తూ ఉన్నాం. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024-25 ఓటర్ అకౌంట్ బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. నంద్యాల జిల్లా డోన్లో హార్టికల్చరల్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు కాబోతోంది. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ వర్సిటీ పరిధిలో పనిచేయనున్న కళాశాల నంద్యాల జిల్లా డోన్లో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. వ్యవసాయ రంగంలో 2 ఏళ్ల డిప్లొమా కోర్సుతో కాలేజీ ఏర్పాటు కాబోతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది, మరి ఎటువంటి సమాచారం ఉంది? అట్లా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటర్ అకౌంట్ బడ్జెట్ ని ఆమోదించింది. సుమారుగా 2,85,000 కోట్లకు పైగా బడ్జెట్ ని 2,85,000 కోట్లకు పైగా బడ్జెట్ ని ఆమోదించింది. ఈరోజు శాసనసభలో 11 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి, శాసన మండలిలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టున్నారు. దీంతో పాటు శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఆమోదంతో పాటు మరికొన్ని అంశాలపైన కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. నంద్యాల జిల్లా డోన్లో కొత్తగా హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో పనిచేయనున్న హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల పనిచేయను. అదేవిధంగా నంద్యాల జిల్లా డోన్లో వ్యవసాయాల్లో 2 ఏళ్ల డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపింది. దీనిపైన మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ 2016కు సవరణలు చేసి దానికి అనుగుణంగా అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్సిటీ, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ, కాకినాడ జిల్లా సూరంపల్లిలో ఆదిత్య యూనివర్సిటీల ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సో దీంతో పాటుగా నిన్న గవర్నర్ ఉభయ సభను తీసిచ్చినటువంటి గవర్నర్ ప్రసంగానికి శాసన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సో మంత్రివర్గం బడ్జెట్ కు ఆమోదం తెలపడంతో ఈరోజు 11 గంటలకు అటు శాసనసభలోను శాసన మండలిలోను బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఏవైతే ఇప్పటివరకు 5 సంవత్సరాల పాటు ఇచ్చినటువంటి హామీల అమలుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిందో బడ్జెట్ లో, ఈసారి కూడా బడ్జెట్ లో వాటికి అనుగుణంగా కేటాయింపులు చేసినట్టు తెలుస్తుంది. సుమారుగా 2,85,000 కోట్లకు పైగా బడ్జెట్ ఉండేటువంటి అవకాశం ఉంది. గత ఏడాది బడ్జెట్ 2,79,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈసారి 2,85,000 కోట్లకు పైగా బడ్జెట్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అమలు చేసినటువంటి అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి కొన్ని సంక్షేమ పథకాల ఆసరా చేయూత ఈ ఏడాది పూర్తవుతున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు పెన్షన్లు ఇప్పటికే పెంచినటువంటి పరిస్థితి. సో ఈ సంక్షేమ పథకాలన్నిటికీ కూడా నిధులు కేటాయింపుతో పాటుగా అయితే ఇప్పుడు కేవలం ఓటర్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టున్నారు. సో 4 నెలలకు సంబంధించి ప్రభుత్వ నిర్వహణకు జీతాల చెల్లింపులు, అదేవిధంగా అత్యవసర చెల్లింపులు ఏవైతే చేయాలో వాటికి సంబంధించినటువంటి వరకు ఆమోదం తెలుపుతున్నారు. మళ్ళీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మళ్ళీ పూర్తిస్థాయి బడ్జెట్ ని కూడా ప్రవేశపెట్టనున్నారు. సో ప్రస్తుతం ఈ రోజు 11 గంటలకు ఈ బడ్జెట్ ని శాసనసభలోను శాసన మండలిలోనూ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంటారు. థాంక్యూ సతీష్.